నాని నాని నానే తానే నా అయ్యి బాబాయ్ ఎవడబ్బా వీడు పట్ట పగలే టెలిస్కోప్ లెవెల్లో చూస్తున్నాడంటే వీడు మామూలు దొంగ కాదు, ఆడోళ్ళు కొలతలు కొలిసే దొంగ అన్నమాట. అబ్బో వీడు వదలకూడదు. నేను అసలే మోనర్కన్ రా, నన్ను ఎవడు మోసం చేయలేడు. రారా అమ్మా అమ్మా. నేను ముష్టండి కదమ్మా, పోలీసు మీ ఇంట్లో కనబడడానికి కిటికీలో చూస్తుంటే పట్టుకున్నాను. రామ్మా రా. మా ఇంటికి కనబడడానికి వస్తారా? అప్పుడే మా ఆయన చెప్పులు కొట్టేసావా? ఇంకా ఏం కొట్టేసావో? దొంగతనం చేసి పైగా సిగ్గొకటి. తలెత్తు. ఏమండి మీరా? కాదు, హాకీ ప్లేయర్ దండాజీ పెళ్ళే. ఏంటి ఈయన మీ ఆయన? ఏడిడు వేధవా. అయినా కిటికీ కన్నాల్లోంచి చూడడం ఏంటండి అసహ్యంగా? అంటే ఇప్పుడు కెట్టయ్య ఉన్నాడు, అతనికి ఎనపస్ తింటే పెద్ద మ్యాటరా? ఎందుకు పక్కల్లో దొంగతనం చేసి తింటాడు? ఇది కూడా అంతే, చిన్న టేస్ట్. కర్మ. రాజ్యం 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 దోర జంపండ్లో తెగ ముద్దు వచ్చేస్తున్నావే. నేను పూజ చేసుకోవాలి. ఒక్క ముద్దు చల్లవే ప్లీజ్. మీ ఇద్దరి మధ్యలో నేను ఒక దాన్ని మర్చిపోయారా? నేను అదే చెప్తున్నా నాన్న, వింటలేదు. నాన్న ఫోన్ వచ్చింది చూడు. హలో ఎవరు? నేనమ్మా, తాతయ్యని. హ్యాపీ మ్యారేజ్ డే చెప్దామని. థ్యాంక్ యూ తాతయ్య. మన ముగ్గుడేడి? తాతయ్య ఇంకేంటి కబుర్లు? ఎవరమ్మా? తాతయ్య ఇటు నేను ఇవ్వను. ఇవ్వు ఇవ్వమంటుంటే. హలో నాన్న, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. హ్యాపీ మ్యారేజ్ డే తల్లి. థ్యాంక్ యూ నాన్న. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు నాన్న, ఇక్కడ మీ అల్లుడు గారు స్నానం చేయకుండా ప్రసాదం తింటుంటే. ఓ అల్లుడు గారు ఉన్నారా? ఓసారి నాన్న. హలో నాన్నమాయా. సారీ మాయా, బాగున్నారా? ఈ రోజు మ్యారేజ్ డే కదా బాబు, అందుకని. ఇవాళ మీ మ్యారేజ్ డేనా? గుర్తులేదు. ఎనీహౌ హ్యాపీ మ్యారేజ్ డే. అది కాదు బాబు, ఓసారి అత్తగారికి కూడా ఉండి ఆవిడ కూడా చెప్పేస్తాను. హలో బాబు, హ్యాపీ మ్యారేజ్ డే అత్తయ్య. అయ్యయ్యో, ఈ రోజు మీ ఇద్దరు పెళ్లి రోజు బాబు. ఈ రోజు మా ఇద్దరు. అమ్మా తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టే. రాజ్యం ఏ రాజీ, సారీయా. అంతే రాజ్యం, 6 సంవత్సరాల నుంచి గుర్తుపెట్టుకున్నాను, ఒక్క సంవత్సరం మర్చిపోయినందుకు ఇంత కోపం నీకు? నాతో మాట్లాడకండి. ఏమ్మా, ఇవాళ మన పెళ్లి రోజు మర్చిపోయారు, రేపు నన్ను కూడా మర్చిపోతారు కదా. రాజ్యం ఎంత మాట అన్నావు రాజ్యం. నేను నిన్ను మర్చిపోగలనా? అయినా మర్చిపోయే మనిషివా నువ్వు రాజ్యం? అంతొద్దు. సారీ రాజ్యం, నేను నిన్ను మర్చిపోగలనా? మర్చిపోయే మనిషివా నువ్వు? ఈ కథలకేమీ తక్కువ లేదు. ఆ రోజు నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చినప్పుడు బ్లూ కలర్ చుడిదార్ వేసుకుని వచ్చింది గుర్తుందని చెప్తే నువ్వు నమ్ముతావా? బ్లూవా? అది వేసుకుంది నేను కాదు, నా ఫ్రెండ్ గీత. అదే గీత వేసుకుందే. గీత వేసుకున్న కలర్ పక్కన మీ మమ్మీ వస్తుందని చెప్పా, వింటావా? ఆ రోజు మీ మమ్మీ రెడ్ కలర్ కాదు, నాకు తెలుసు. ఆ రోజు మీ మమ్మీ వైట్ కలర్ చుడిదార్ వేసుకుంది. కలర్స్ అన్ని అయిపోయినట్టున్నాయి. ఏంటి డాడీ నీ పరిస్థితి ఇలా అయిపోయింది? ఏం చేయమంటారు డాడీ? పక్కనున్న గీత, ఎదురింటి పిన్ని గారు అందరూ కలర్ డ్రెస్ లో కనపడతారు. మీ మమ్మీ మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో కనపడుతుంది. అయినా 7 సంవత్సరాల క్రితం జరిగింది, ఏం గుర్తుంటది? ఎందుకు గుర్తుంటదు? ఎందుకు గుర్తుంటదే? షాపింగ్ కాంప్లెక్స్ లో గుట్టు తేలేసి నన్ను డాష్ కొట్టినప్పుడు మీరు వేసుకున్న హాఫ్ షర్ట్ గుర్తులేదా? బ్లాక్ ప్యాంట్ గుర్తులేదా? బ్లాక్ షర్ట్ గుర్తులేదా? మీ సొల్లు వాగుడు గుర్తులేదా? వెలికిలా పడింది గుర్తులేదా? చెంపల్ షర్ట్ గుర్తులేదా? చప్పడి మొహం గుర్తులేదా? ఇవన్నీ నాకు గుర్తున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుండదు? ఎందుకు గుర్తుండదు? రాజీ, కొంచెం వాటర్ తీసుకోమ్మా. థ్యాంక్స్. డాడీ అసలు ఇలాంటి మమ్మీని ఎలా పడేసావు? లేదమ్మా, నేను పడేయలేదు. మీ మమ్మీయే నన్ను దబేల్మని పడేసింది. ఎలా డాడీ చెప్పవా? చెప్తానమ్మా, చెప్తాను. అది 1997. అబ్బో, నడుము విరిగింది. అయినా బానే ఉందిలే.
కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తాను అడ్డు వరకు ఏమవుతుంది? కుద్దింది నువ్వమ్మా. తప్పుకోవాలని తెలీదా? ఏంటి తప్పుకునేది? పెద్ద ఆర్టీసీ బస్ వచ్చినట్టు మీదకి వచ్చేసి నాకేమన్నా సరదా అనుకున్నావా? లేవయ్యా. మీద పడుకుంది నువ్వు లేవాలి. నా చెయ్యిని వీపు కింద తగలడింది. లే. సారీ. చచ్చింది చెయ్యి. నాకు మాత్రం హాయిగా ఉంది. ఓయ్ చూడడానికి ఎలకి పిల్ల ఉన్నా ఏనుగంత బరువు ఉన్నావు. ఏం తింటున్నావేంటి? గడ్డి. నీ బాడీకి అదే కరెక్ట్. నిన్ను ఎల్లవమ్మా. పొద్దున్న లేచి ఎవడ మొహం చూసాను నీ ఏంటి? మొహమే చూసుకుని ఉంటావు అద్దంలో. ఆయన ఆడపిల్లలు కనిపిస్తే చాలు మీద పడిపోదామని చూస్తూ ఉంటాడు. పెద్ద ఐశ్వర్య వచ్చింది. ఆ పెద్ద షారుఖ్ ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడాలి. మందే తప్పు. సారీ అండి. అలా పెట్టు గడ్డి. అయినా నువ్వు తినేది గడ్డేగా. ఏయ్. ఎల్లవమ్మా. పోరా. పోవే తప్పుకి. అసలు నిన్ను అనాలి. ఎందుకు సారీ చెప్పావు? పదా. రండి చంద్రం గారు రండి. ఏం కావాలి? 2 అనాసిల్ టాబ్లెట్లు జెండుగోన్ సీసా కావాలి. మీరు భలే జోకులు వేస్తారు సార్. జోకులే కాదు సీటీ పాటలు కూడా వేస్తా. కడతావేంటి? అదిగో మళ్ళీ జోకు. కాదా? ఆ. సర్లే కానీ మంచి రింగ్ ఒకటి చూయించు. ఈ మోడల్ చూడండి మేడం. రండి సార్. ఇదేలా ఉంది? అది నీ పెళ్ళాక తీసుకుంది గాన్లే. మీ ఆయన్ని ముట్టడానికి బాగుంటుంది. కొంచెం సన్నగా ఉంది తీసుకోవే. ఇదిగో ఇది చూడు, ఇది బాగున్నట్టుంది. ఇప్పుడు వద్దులేవే, తర్వాత చూద్దాం. సర్లే. అయ్యో నా రింగ్ ఏది? నువ్వా? కాదు నేనే. ఆ ఉంగరం నువ్వు పెట్టుకున్నావేంటి? కొందామని. కొంటావా? అది నాది. చిచి ఇది నీదా? నువ్వే చిచి. మర్యాద తీ. చేతనా ఉండు. వద్దులే. ఇదో కొంచెం లాగమ్మా. సారీ. తొందరగా తీవయ్యా. ట్రై చేస్తున్నాం కదా. ట్రై చేస్తున్నావా? నాటకాలు ఆడుతున్నావా? కొట్టేద్దామనా? వయబ్బో ఇదో పెద్ద కోహినూరు వజ్రం కొట్టేస్తాను దీన్ని. కోహినూరు వజ్రమే. అది మా బామ్మ ఇచ్చింది. మీ బాబు ఇచ్చిందా? అప్పుడే అనుకున్నా ఇదేదో కొట్టేసే టైప్ అని. నిన్నసలు ఇదిగో నువ్వు ఎక్కువ మట్టడు. అయ్యో అయ్యో ఆగండి ఆగండి. ఏమిటి ప్రాబ్లం? నా ఉంగరం అతను పెట్టేసుకున్నాడండి. తీస్తున్నా అని చెప్తున్నా వింటలేదు. తీ తొందరగా. తీస్తున్నా ఉండా. రావటం లేదా? అయితే కట్ చేయమంటారా? కట్ చేసేయండి. కట్ చేసేయండి. దరిద్రం వదిలిపోద్ది. కట్ చేయాల్సింది రింగ్ కాదు, వేలు. వేలా? నువ్వు ఏయ్. ఆగండి ఆగండి. చంద్రబాబు నువ్వు ఆగు. మేడం మీరేం కంగారు పడకండి. రేపు ఉదయానికల్లా ఉంగరం ఇచ్చే బాధ్యత నాది. మీరు గ్యారంటీయా? ఇతని మీద నాకు నమ్మకం లేదు. ఏంటి? ఏంట్రా ఏంటి? రాగి అనొద్దు చెప్తా. ఆగండి ఆగండి ఆగండి. అమ్మా ఇది పెద్ద ఈయన ఆర్ఎస్ బ్రదర్స్ లో మేనేజర్ గా నాకు ఎప్పటి నుంచో తెలుసు. మీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. రేపు ఉదయంలోగా ఉంగరం రాకపోతే తాళాలు వచ్చేస్తాయి. పదవే. అచ్చే. అథో. సార్ చంద్రం గారు వస్తున్నా. ఏంట్రా? మీ గురించి ఎవరో వచ్చారు సార్. సరే వస్తున్నాపా. ఇవాళ ఉంగరం ఇవ్వకపోతే వాడు నా చేతిలో చచ్చాడే. అడుగునే పారిపోతున్నాడు. ఎక్కడా పారిపోతున్నావు? ఆగురా, ఆగు. రావే. ఎవడా రింగోడేనా? ఆ సైడ్ వెళ్ళాడు చూడు. థ్యాంక్స్. మెన్షన్ ప్లీజ్. ఎవరు మాట్లాడింది? మీ మామ బర్రి. హలో. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఆ మేడం కొట్టి. అక్కర్లేదు. పెళ్ళుంగరం పెట్టుకుని తిరుగుతున్నావేంటి? తీ. వస్తే తీయడానికి డజన్ సోపులు అయిపోయినాయి. నువ్వు నాటకాలు ఆడుతున్నావు నాకు అప్పుడే తెలుసు. తీ. నువ్వు పెద్ద దొంగవి. ఇదిగో నీకు కావాల్సిన దొంగవేగా ఇప్పుడే తీసుకొస్తా ఉండు. నేను నమ్మను. నేను వస్తా. దా. ఎక్కడికి? బాత్రూమ్ కి. బాత్రూమ్ కా? మరి వరకే వద్దంటే ఉంగరం ఎక్కడే ఉండు. ఏయ్ ఏంటి తప్పించుకుందామని చూస్తున్నావేమో. షాప్ చుట్టూ నా మనుషులు పెట్టా. నీ సంగతి నాకేం తెలియదు. పెద్ద బందిపోట్రాని. ఏయ్. ఇది పెద్ద రాక్షసిలా ఉందే. ఏడుకొండలవాడా
ఇది ఒక ఆడపిల్ల ముందు ప్రిస్టేజ్ ఇష్యూ స్వామి, ఎలాగైనా వచ్చేది చూడయ్యా. ఈ ఉంగరానికి బదులు ఇంకో ఉంగరం నీ ఉండిలో వేస్తా స్వామి. జై ఏడుకొండలవాడా. రావే. వచ్చా బుజ్జమడా, ఎంత ఇబ్బంది పెట్టే. జస్ట్ సింపుల్ గా ఇలా పెట్టి ఇలా అమ్మని అనవసరంగా మళ్ళీ ఇరికిచ్చానే. ఇంకా రాడేంటి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అనవసరంగా ఏడుకొండలవాడికి ప్రామిస్ చేసామే, ఒక్క నిమిషం ముందు వచ్చింటే బాగుండేది. పర్లేదులే, ఏడుకొండలవాడు పెద్దగా ఏం ఫీల్ అవడు. జై ఏడుకొండలవాడా. ఏడుకొండలవాడ ఉండిలో వేసేసుకున్నావా? నా పని హరి. మూడు చెరువులు నింద్రగిస్తుంది. ఈ డ్రైనేజ్ ఇక్కడ చెప్ప పట్టుకున్న పారిపోయి వచ్చేసావేంటి? అంటేనండి, ఇందాక ఆఫీస్ బాత్రూమ్ లో ఉంగరం అండి ఇలా తీసానండి, వచ్చేసిందండి. జాయిగా వచ్చిందని ఇలాగన్నానండి. ఇలా పట్టుకునే లోపు అది ఆ సింకు బొక్కలో పడిపోయిందండి. అంటే ఏం లేదండి, ఆ బొక్కలోంచి ఇలాగ ఈ డ్రైనేజ్ లోకి వస్తండి, నేను మీకు తీసిస్తానండి. ఏంటి కొత్తగా చెప్తున్నావా? అసలు నీ కంటికి ఎలా కనబడతా నేను? అంటే చెప్పకూడదు కానండి, చాలా ముద్దు వస్తున్నారండి. ముక్కు పచ్చడైపోద్ది, నా ఉంగరం తీసి ఇస్తాంలేండి. బోడుంగరం దానికి పెద్ద ఇందాక షాప్ అంతా గోల గోల చేసి ఇలా డ్రైనేజ్ చుట్టూ తిప్పుతున్నారు. ఎవ్వా ఇస్తాంలేండి, కూర్చోండి. వస్తున్నాడు ఇక్కడ, రండి చూద్దాం. చెంబు మన చెంబులా ఉందే. మనది కాదనుకుంటానే. లేదు, చొట్టుంది మీదే అనుకుంటాను. ఇదిగో మిమ్మల్ని మొట్టినప్పుడు పట్ట సొట్ట. ఓం నమః శివాయ. ఏమంటోయ్ లో జాకెట్? అది నీది కాదే, పక్కింటి చంద్రకళది. సైజు నెంబర్ 38. ఆ విషయం మీకెలా తెలుసు? నా వల్ల కదా, వదులుకోవాల్సిందే. ఏంటి వదులుకునేది? అది మా బామ్మ పైట్లు వేసినప్పుడు పెట్టింది. మీ బామ్మ పైట్లు వేసినప్పుడు పెట్టిందా? కాదు 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 కాదు, నేను పైట వేసినప్పుడు మా బామ్మ పెట్టింది. ఓహో, పోన్లే, పెళ్లికి చేయిస్తాను. ఎవరి పెళ్లికి? మన పెళ్లికి. మన పెళ్లికా? అంటే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమైతే మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతాను.